చెప్తాను. మీకు 100 వరకు నెంబర్స్ వస్తే మీకు 10 టేబుల్స్ వచ్చినట్టే. మీకు ఆ ట్రిక్ చెప్తాను చూడండి. ఫస్ట్ టేబుల్ నేర్చుకుందాం. 1 times of 1, 1 times of 2, 1 times of 3 అలా చదవాలి. మనము మీకు ఒక ట్రిక్ చెప్తే చూడండి. ఇక్కడ 1 to 10 నెంబర్స్ ఉన్నాయే, ఇవే మళ్ళీ ఇక్కడ రాసేయాలి అంతే. 1 2 3 4 5 6 7 8 9 10. 2 టేబుల్ ఎలాగంటే 2 నెంబర్స్ కౌంట్ చేస్తే ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ ఇక్కడ రాయాలి. 1 2 2 1 1 1 2 4 1 2 6 1 2 8 1 2 10 1 2 12 1 2 14 1 2 16 1 2 18 1 2 20. అంతే, 2 టేబుల్ అయిపోయింది. దీన్ని ఎలా చదవాలంటే 2 times of 1 is 2, 2 times of 2 is 4, 2 times of 3 is 6, 2 times of 4 is 8. అంతే, దీన్ని ఇలా చదవాలి. ఇప్పుడు 3 టేబుల్. మీకు ఒక ట్రిక్ చెప్తా వినండి. 3 టేబుల్ కాబట్టి 0 దగ్గర నుంచి 3 వరకు 3 టైమ్స్ రాసుకొని వెళ్ళిపోవాలి. 0 0 0 1 1 1 2 2 2 3. ఇప్పుడు ఇక్కడ 0 పెట్టి 2 నెంబర్స్ వదిలేసి 1, 2 నెంబర్స్ వదిలేసి 2, 2 నెంబర్స్ వదిలేసి 3. ఇప్పుడు ఒక నెంబర్ వదిలేసి 4, ఒక నెంబర్ వదిలేసి 5, ఒక నెంబర్ వదిలేసి 6, ఒక నెంబర్ వదిలి 7 8 9. అంతే, 3 టేబుల్ అయిపోయింది. టేబుల్ ట్రిక్ చెప్తా చూడండి. 0 0 1 1 2 2 2 3 3 4. ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇప్పుడు 4 టైమ్స్ కౌంట్ చేసి రాయాలి. 1 2 3 4 1 2 3 4 8 ఇక్కడ రాయాలి. 1 2 3 4 2 ఇక్కడ రాయాలి. 1 2 3 4 6 ఇక్కడ రాయాలి. 1 2 3 4 10 ఇక్కడ రాయాలి. 0 ఇక్కడ రాయాలి. ఇప్పుడు సేమ్ నెంబర్స్ ఇక్కడ కూడా రాయాలి. 4 8 2 6 0. అంతే, 4 టేబుల్ అయిపోయింది. ఇప్పుడు 5 టేబుల్ చెప్తా చూడండి. 0 1 1 2 2 3 3
4 4 5 5 0 5 0 5 0 5 0 5 0. ఎందుకు 0 వచ్చింది? ఎందుకు వచ్చింది అంటే 1 2 3 4 5 5 కదా, 0 వచ్చింది కదా, అందుకే 0 పెడతాను. అంతే, 5 టేబుల్ అయిపోయింది. ఇప్పుడు 6th టేబుల్ 0 1 1 2 3 3 4 4 5 0 no 6 times కౌంట్ చేసి రాయాలి. 1 2 3 4 5 6 రాయాలి ఇక్కడ. 1 2 3 4 5 6 ఇక్కడ 2 రాయాలి. 1 2 3 4 5 6 ఇక్కడ 8 రాయాలి. 1 2 3 4 5 6 4 రాయాలి ఇక్కడ. ఇప్పుడు 1 2 3 4 5 6 0 రాయాలి. సేమ్ నెంబర్స్ ఇక్కడ కూడా కంటిన్యూ చేయాలి. 6 2 8 4 0 అంతే అయిపోయింది 6th టేబుల్. 7th టేబుల్ ట్రిక్ ఎలాగో చెప్తాను చూడండి. 7th టేబుల్ ట్రిక్ ఎలాగంటే 0 1 2 2 3 4 4 5 6 7. ఇప్పుడు 7 టైమ్స్ కౌంట్ చేస్తాం. 1 2 3 4 5 6 7 7 ఇక్కడ రాయాలి. 1 2 3 4 5 6 7 ఇక్కడ 4 రాయాలి. 1 2 3 4 5 6 7 ఇక్కడ 1 రాయాలి. ఇక్కడ 1 రాయాలి. 1 2 3 4 5 6 7 ఇక్కడ 8 రాయాలి. 1 2 3 4 5 6 7 ఇక్కడ 5 రాయాలి. 1 2 3 4 5 6 7 ఇక్కడ 2 రాయాలి. 1 2 3 4 5 6 7 ఇక్కడ 9 రాయాలి. 1 2 3 4 5 6 7 ఇక్కడ 6 రాయాలి. 1 2 3 4 5 5 6 7 ఇక్కడ 3 రాయాలి. 1 2 3 4 5 6 7 ఇక్కడ 0 పెట్టండి. అంతే 7th టేబుల్ అయిపోయింది. 8th టేబుల్ ట్రిక్ ఎలాగో చెప్తా చూడండి. 0 1 2 3 4 4 5 6 7 8 కౌంట్ చేసి రాద్దాం. 1 2 3 4 5 6 7 8 ఇక్కడ 8 రాయాలి. 1 2 3 4 5 6 7 8 ఇక్కడ
6 రాయాలి. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 4 రాయాలి. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 2 రాయాలి. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 0 రాయాలి. సేమ్ నెంబర్స్ ఇక్కడ కూడా కంటిన్యూ చేసేయడమే కాదు. ఇప్పుడు మనము 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 8 రాయాలి. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 6 రాయాలి. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 4 రాయాలి. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 2 రాయాలి. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 0 రాయాలి. అంతే, 8th టేబుల్ అయిపోయింది. 9th టేబుల్ టిక్ రాద్దాం చూడండి. ఏం లేదండి, 0 దగ్గర నుంచి 9 వరకు నెంబర్స్ రాసుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ లాస్ట్లో 0 దగ్గర నుంచి 9 వరకు నెంబర్ రాసుకొని వెళ్ళిపోతాం. 0 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు మళ్ళీ 0 దగ్గర నుంచి 9 వరకు నెంబర్స్ వేసుకొని వెళ్ళిపోవాలి. 0 1 2 3 4 5 6 7 8 9. అంతే, 9th టేబుల్ అయిపోయింది. ఇప్పుడు 10th టేబుల్ ఎలాగా మనకి ఫస్ట్ టేబుల్ వచ్చు కదా, ఆ నెంబర్స్ రాసి 0 పెట్టాడు. 1 0 10 2 0 20 3 0 30 4 0 40 5 0 50 6 0 60 7 0 70 8 0 80 9 0 90 1 100. అంతే, 10th టేబుల్ అయిపోయింది. ట్రిక్స్ బాగున్నాయా? అర్థం కాకపోతే కామెంట్ చేయండి. అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.